కదలమా అన్న, మీరు అడ్డం ఎవరు వెళ్ళొద్దండి అన్న. కళ్ళు కళ్ళు పడుతుంది కొంచెం వెనకాల ఫోటో తినేస్తామండి. పాలట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి అప్గ్రేడ్ సోలార్ గృహ విద్యుదీకరణ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ రాజబాబు గారికి, గిద్దలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా విద్యుత్ ఎస్సీ గారికి, అదేవిధంగా ఐటీడీ పిఓ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి ఆర్డీఓ గారు, వివిధ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా, ఈ పాలట్ల గ్రామ ప్రజలకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. చాలా సంతోషం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గిరిజన కుటుంబాలు, గిరిజన ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రిగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఉండటం, ఎప్పుడు కూడా గిరిజనులకు అభివృద్ధి, గిరిజన ప్రాంతాలకి వెలుగు నింపాలని ఆయన విద్యుత్ శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు మనం చెంచుగూడెల్లో సుగాలి తండాలన్నీ చేసుకున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలో కరెంటు లేక అడవుల్లో దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మన గిరిజన బిడ్డలందరికీ ఈరోజు మన కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ఇక్కడ మన పాలట్ల గ్రామంలో దగ్గర 2,80,00,000 రూపాయలతోటి మనం ఈరోజు ఇంటింటికి సోలార్ బిగించి ఈరోజు మనం ఇంట్లో కరెంటు వాడుకుంటున్న పరిస్థితి. చాలా సంతోషం. ఎప్పుడైనా ఊహించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి మన అదృష్టం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు గతంలో బ్రిటిష్ కాలం నుంచి కరెంటు లేనటువంటి కుగ్రామాలలో, అటు కొర్రపోలు కానీ, మంతనాలు కానీ, చిన్న మంతనాలు, పెద్ద మంతనాల, అదేవిధంగా మరిపాలెం, చిలకచర్ల, ఈ గూడాలన్నిటికీ కూడా మనం ఆయన మంత్రి అయినాకనే మనం కరెంటు ఇచ్చినట్టు పరిస్థితి. ప్రధానంగా మన గ్రామాలన్నీ కూడా ఈరోజు మీ మీద ఉన్నటువంటి ప్రేమతో స్వయంగా నేను చూడాలని చెప్పేసి ఏ మంత్రి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు మీ మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతోటి ఆయన ఇచ్చినటువంటి కరెంటు నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లో అందరూ ఆనందంగా ఉన్నారా లేదని చెప్పేసి స్వయంగా ఆయన కొన్ని ఇళ్లకు వచ్చేసి మిమ్మల్ని అందరూ కూడా అడగటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం కింద మన ఫ్యాను, 5 లైట్లు, బల్బులు వెలిగించేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అందుకనే ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం, వారి యొక్క అభివృద్ధి, ప్రత్యేకించి గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఐటీడీ ప్రాజెక్టును పెట్టి గిరిజనులను అభివృద్ధి చేయాలని చెప్పేసి
మరి ఆ రోజు మనందరం కూడా ఐటీడీ ద్వారా అభివృద్ధి చేసినట్టు పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గతంలో మన ప్రభుత్వం 14-19 ఉన్నప్పుడు కూడా ఐటీడీ ద్వారా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం తీసుకున్నాం, లోన్లు ఇచ్చాం. గత 5 సంవత్సరాల కనీసం నరేగా ఉపాధి ఎక్కడో ఇక్కడ ఉన్నటువంటి పాలెట్లు పోయి రెవెన్యూ గ్రామాల్లో కింద గ్రామాలకు వచ్చి పనులు చేస్తే కానీ ఆదరిస్తే కానీ ఆ రోజు డబ్బులు వచ్చేసిన పరిస్థితి లేదు. ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారినాయి. అందుకనే మళ్ళీ త్వరలో కూడా ఐటీడీ ద్వారా మీ అందరికీ ఈ మధ్యకాలంలో మన ఆడబిడ్డలు కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా పెట్టి ఉచిత కుట్టు మిషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఎంతోమంది మన చెంచు బిడ్డలు పాపం అందరికీ మోటార్ సైకిల్ ఉంటాయి, వారికి డ్రైవింగ్ తెలుసు. మరి వాళ్ళు మోటార్ సైకిల్ మీద పెట్టేటప్పుడు పోలీసులు ఆపి పాపం వాళ్ళకి ఫైన్ వేసేటటువంటి పరిస్థితి. అందుకనే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆర్టీఓ గారిని పిఓ గారికి చెప్పాను నేను మొన్న. ఎంతమంది గిరిజన బిడ్డలు ఉన్నారో మన మగపిల్లలు మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని వీళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించిన కార్యక్రమం కూడా త్వరలో మనం చేయబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి పేద వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. మీకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే మంత్రి గారి దృష్టికి ఇంకా కొంతమంది 100 కుటుంబాలకి ఇలాంటి లైటింగ్ సిస్టమ్ మాకు కావాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు సార్. అదేవిధంగా ఇదే కాకుండా బావుల ద్వారా వ్యవసాయం, ఇక్కడ పాలెట్లో అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికేవాళ్ళు, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది ఇంకా చదువుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వ్యవసాయం చేసుకోవాలంటే కరెంట్ ఉండదు సార్. అందుకనే వ్యవసాయ బావులు కూడా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించి వీరందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని మేము అందరినీ కోరుకుంటూ, మీరు వచ్చినటువంటి ఏ మంత్రి కూడా చేయనటువంటి సాహసం ఈరోజు మరి చీకటబడిన ఇన్ని గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావటం అనేది మామూలు విషయం కాదు. అందుకని ఈ పాలెట్ల గిరిజనులందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.